కాశీనారాయణ ఆశ్రమానికి ఇప్పటికి కూడా పట్టలేదు. ఏం మీ దృష్టిలో అది ఏం విషయం కాదని అడుగుతున్నాం మేము. ఆ మహనీయుడి యొక్క ఆశ్రమంలో అన్ని కులస్తులు అందరూ లోపలికి సమానంగా వస్తారు కాబట్టి, అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు కాబట్టి, చివరికి మహిళలు కూడా అర్చకులుగా ఉంటారు కాబట్టి, దాన్ని మీరు చూడలేక ఇటువంటి పనులు చేస్తున్నారా? మీ మోడల్ ఆఫ్ హిందూయిజంలో, మీ దరిద్రపు విద్వేషపు భావజాలంలో కాశీనారాయణ యొక్క భావజాలము, ఆయన యొక్క పద్ధతి ఫిట్ కాదని మీరు ఆయన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాను నేను హెచ్పి ప్రధాన కార్యదర్శి కింద. మేము అంత తేలిగ్గా ఈ సమస్యను వదిలిపెట్టాం. ఆ సమస్యకి కంప్లీట్ పరిష్కారం దొరికేదాకా అన్నమయ్య కళాక్షేత్రం తరపున స్వామి కానీ మేము కానీ దాన్ని వదిలిపెట్టమని చెప్తున్నాను నేను. ఒక మోడల్లోకి హిందూ సమాజాన్ని తీసుకుపోయి అటు మహనీయుడైనటువంటి షిరిడి సాయిబాబాని, కాశ్మీరీలు ఎందుకు, షిరిడి సాయిబాబా లాంటి మహనీయుడు శ్రీరామనవమి ఉత్సవాన్ని దగ్గర కూర్చుని షిరిడీలో జరిపించినటువంటి ఆయన కన్వర్షన్ చేశాడా? అటువంటి మహనీయుడిలోనే ముస్లింలు చూడగలిగినటువంటి మూర్ఖులు వీళ్ళు. ముస్లింని మాత్రమే చూశారు, అది దురదృష్టం. అది అటువంటి మూర్ఖులు, అటువంటి ఉన్మాదులు వీళ్ళు. ఆయన విగ్రహాలని తీసుకెళ్లి గంగానదిలో పడేసినటువంటి పరమ నీచులు వీళ్ళు, ఈ ఉన్మాదులు. అలాగే ఏ రోజు జీవితంలో ఏ విద్వేషం మాట్లాడకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసుకునేటువంటి బ్రహ్మకుమారుల మీద విష ప్రచారం చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూ కట్టారు. ఇటువంటి అన్ని సందర్భాల్లో కూడా హెచ్బి ఈ యొక్క దుర్మార్గాలను ఉపేక్షిస్తూ ఉండబోదని చెప్తున్నాను నేను. ఎలా పడితే అలాగా శ్రీరాముడి పేరును ఉపయోగిద్దామని అనుకుంటే దాన్ని మేము అనుమతించము. ఒక పసిపిల్ల, ఆమెను గుళ్ళో బంధించి సామూహిక అత్యాచారం చేసి చంపేసినటువంటి పరిస్థితి అదే కాశ్మీర్లో జరిగింది. అది జరిగినప్పుడు ఆ రేపిస్టులకు మద్దతుగా ఊరేగింపులు తీసి జై శ్రీరామ్ నినాదించినటువంటి దుర్మార్గులు వీళ్ళు. గుజరాత్లో ఆ అమ్మాయి బిల్కిజ్, ఆమెను సామూహికమైనటువంటి రేపులు చేసి కుటుంబాన్ని అంతా చంపేస్తే ఆ రేపిస్టులను బయటకు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి తిలకాలు దిద్ది జై శ్రీరామ్ చెప్పినటువంటి పరమ నీచులు వీళ్ళు. అరే రాముడి పేరుని ఈ విధంగా వాడడానికి మీకు సిగ్గం లేదురా? వాళ్ళకి వీరరాఘవరెడ్డి రాముడు భక్తుడు గాను, రాముడు వంశస్థుడు గారు ఆశ్చర్యం లేదు. కొంతమంది అనుకుంటారు అలాగా. రాముడు ఎవరింట్లో ట్రాస్పాసింగ్ చేయలే, రాముడు ఏజెంట్ని కూడా అలాగ వెళ్ళి లేకపోతే ఎవరిళ్ళలో కానీ వెళ్ళినట్టుగా మేము వెళ్ళే, రాముడు ఏ ఒక్క అర్చకుడి దగ్గరికి వెళ్ళి వీపు బద్దలు కొట్టినట్టుగా మేము వెళ్ళే, ఎవరి గుండెల మీద కూర్చొని తన్నినట్టుగా మేము వెళ్ళే, ఏ రేపిస్టుల మీద కూడా నా పేరు ఉపయోగించుకోండి అని రామాయణంలో కానీ వీరరాఘవరెడ్డి గారు కొంచెం చెప్పాలి. ఆయన చాలా పండితుడు. గీతలో కానీ న్యాయ సంహితలో కానీ రెడ్ విత్ సోండ్ సోన్ కూడా వేరే సెక్షన్స్ కూడా చెప్తున్నారు వారు. ఈ విధంగా రేపిస్టులకి వాళ్ళకి మటర్లు చేసే వాళ్ళకి రాముడి పేరు ఉపయోగించుకోమని గీతలో కానీ రామాయణంలో కానీ ఎక్కడ ఉందా అని అడుగుతున్నాడు. ఎందుకు మాట్లాడతారు వీళ్ళ మాటలన్నీ కూడా? మతాన్ని అపప్రస చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? మతాన్ని విద్వేషం తొడుగ్గా మాట్లాడుతుంటే ఊరుకుంటామా? సింహాచలంలో జనం చచ్చిపోయారు, ఎవరిది బాధ్యత? తిరుపతిలో చచ్చిపోయారు, ఎవరిది బాధ్యత? ఇవాళ ప్రభుత్వాలు మనవే కదా అనే ఉద్దేశంతో దాని ఇష్యూ కాకుండా చూస్తే ఇవాళ దాని యొక్క రక్షకుడుగా ఈయన నిలబడి మాట్లాడడం అనేది జరిగింది. అలాగే అక్కడ అన్నమయ్య ఇల్లు పరిష్కారం ఇప్పటికి కూడా కాలే. మేమేమి 11.5 లక్షల యొక్క సంతకాల్ని కేవలం 3 నెలల కాలంలో మేము తీసుకొచ్చాం. అది హిందువుల యొక్క హృదయ స్పందన. లబ్డబ్బని కొట్టుకుంటుంది అందరి హృదయం కూడా. అన్నమయ్యకి ఇల్లు అని కొట్టుకుంటుంది కోట్లాది మంది హృదయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈ అనాపాలజెటిక్ హిందూ వారికి తెలుసో తెలీదో మాకు తెలీదు. ఈ సమస్యల్ని మీరు సెటిల్ చేయకపోతే మేము మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ మేము తిరగలేని విధంగా భక్తుల్ని, నిజమైనటువంటి విలువల్ని నమ్మేటువంటి వాళ్ళని, హిందూ ధర్మం యొక్క నిజమైనటువంటి కోరుకునేటువంటి వాళ్ళని, ప్రాచీనమైన విలువల గురించి నిజంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొస్తాం.